మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని, నిన్ను పాడే సమయమేది అని స్తుతికి మంచి తరుణము, మనసు నిల్డా నిండిన నా హృదయ కోవెల దైవమా, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని. ఏ మంచి నాలో లేకున్నను, కఠినుడనై క్రీస్తును సిలువేసిన, ఏ మంచి నాలో లేకున్నను, కఠినుడనై క్రీస్తును సిలువేసిన, నాకై మౌనం వహించిన, నీ శ్రమ దర్శనం చూచిన నాడు నేను నీ జత కోరితి, కలుషము పాపు ఒక్క పుణ్య కార్యం చేసిన నీదు త్యాగభరితం శుభచరితం, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడా యేసయ్యా. క్షమలేని పాపములు మించగా, మెడ మీద కాడి బరువెక్కగా, క్షమలేని పాపములు మించగా, మెడ మీద కాడి బరువెక్కగా, నాపై దృష్టిని ఉంచిని, మహిమను విడిచిన కాడిని సులువు చేసి, నా జత నిలిచిన రక్షణ కొరకు ఒక్క పుణ్య కార్యం చేసిన నీదు త్యాగభరితం శుభచరితం, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడా యేసయ్యా. పరిశుద్ధ రక్తమును కార్చిన, నిర్దోష రుధిరము చిందించిన, పరిశుద్ధ రక్తమును కార్చిన, నిర్దోష రుధిరము చిందించిన, నాకై మరణమును ప్రభుడవు
విభుడవు పావనమూర్తి నీవు, పాపిని పరముకు చేర్చుట కొరకు ఒక్క పుణ్య కార్యం చేసిన నీదు త్యాగభరితం శుభచరితం. మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడా యేసయ్యా. ఎనలేని ప్రేమను పంచిన, విడనాడని కృపను కురిపించిన, ఎనలేని ప్రేమను పంచిన, విడనాడని కృపను కురిపించిన, నాపై కరుణను చూపిన, జీవన దాతవు జీవపూట నీవు, ఎండిన బ్రతుకుల పక్వత కొరకు ఒక్క పుణ్య కార్యం చేసిన నీదు త్యాగభరితం శుభచరితం. మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని, మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని, నిన్ను పాడే సమయమే ఇది అని స్తుతికి మలచి తరుణము, మనసు నిల్డా నిల్డిన నా హృదయ కోవెల దైవమా. మరణం గెలిచి లేచిన మృత్యుంజయుడవు నీవని. తారారే తారే రారే తరారే తారారే తారే రారే. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 3వ వచనం. నలిగిన రెల్లును అతడు విడువడు, నలిగిన రెల్లును అతడు విరువడు. చదివినటువంటి ఈ అధ్యాయము, ఈ వాక్యము కూడా మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని గురించి రాయబడినటువంటి ప్రవచన వాక్యం. ఆయనను గూర్చి రాయబడినటువంటి మాటలు అనేకములు ఉన్నప్పటికీ నేటి సమయాన్ని బట్టి, ప్రభు ఆత్మ ప్రేరేపణ బట్టి మనము ధ్యానిస్తున్నటువంటి విషయం ఏదనగా ఆయన నలిగిన రెల్లును విరువడు. సాధారణంగా నలిగిన రెల్లు అంటే ప్రతి వారికి బాగా చులకన, బాగా అలుసు. ఆ పొలంలో ఆ నలిగిపోయిన రెల్లు ఉంటే శరీరం అంటది దాని ఇరువు, ఆ శబ్దాన్ని విను అంటది. ఆ పని చేయడానికి వేగిరి పడుతూ ఉంటారు, విరవడానికి, తీసి పారవేయడానికి. ప్రభువు అంటున్నారు, నేను నలిగిన రెల్లును విరుచువాడను కాదు. ఇంకా మనం చూస్తే నలిగిన రెల్లు అంటే ప్రతి వారికి చులకన. ఏ విధంగా? వారి జీవితం ఇక అక్కడితో ముగిసిపోయింది. ఇక వారి ఆశలన్నీ అరియాశలైపోయినాయి. వాడిక ఆ బంధకాల నుండి బయటికి రాలేడు. కాబట్టి మనం అతని యొద్దకు వెళితే మనకు ఏమీ ఉపయోగం లేదు. మనకు సహాయం రావాలంటే, మనకు లబ్ధి దొరకాలంటే చక్కగా ఉండేటువంటి రెల్లు దగ్గరికి మనం వెళ్ళాలి. చక్కగా ఉండేటువంటి పచ్చని పొలం కలిగిన వారి యొద్దకు వెళ్ళాలి. ఆస్తిపాస్తులు కలిగిన వారి యొద్దకు వెళ్ళాలి తప్ప ఈ నలిగిన వారి యొద్దకు మనం వెళ్ళకూడదు అని వారిని దూరంగా నిలబెడతారు. యోబుని గురించి మనం అదే చూస్తాం. నలిగిన రెల్లు, తాను కలిగినదంతా కోల్పోయాడు, అందరి చేత విసర్జించబడ్డాడు.
పనివారు సైతం దూరంగా నిలబడి వెళ్ళిపోతూ ఉన్నారు. అందరూ అపహాస్యం చేస్తున్నా, ప్రాణ స్నేహితులు కూడా నిందలు వేస్తూ మాట్లాడుతున్నా ప్రభు అంటారు, నేను నిన్ను విరువను. నువ్వు నలిగి ఉన్నావు, ఇక నువ్వు విరవబడ్డావు, ఇక నీ జీవితం అక్కడితో ముగించబడిందని ప్రపంచమంతా అనుకున్నా నేను మాత్రం నిన్ను విరుగనివ్వను, నేను మాత్రం నిన్ను నలిగిపోనివ్వనని ప్రభు సెలవిస్తున్నారు. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఏదైనా విషయంలో మనం నలిగి ఉన్నామా? ఏదైనా విషయంలో విరిగినట్లు నలపబడి ఉన్నామా? ప్రభు అంటున్నారు, నేనున్నాను. నేను జీవితాన్ని కట్టువాడను, ఫలభరితంగా చేయువాడను, పరిపక్వతకు చెందించినట్లుగా ఆశీర్వదించువాడను, పచ్చగా ఉంచువాడను, వర్ధిలింప చేయవాడను, ఆశీర్వదించువాడను, దీవించువాడను, సంతోష సమాధానములు కలుగు చేయవాడను తప్ప నేను విరిచి పెరికి నాశనము చేయవాడను కానే కాను. ప్రభు గూర్చి ఆ మాటను మనం ఎంత ధ్యానించినా దానిలో ఉన్నటువంటి సారము కొంచెమైనా తగ్గదు. నలిగిన రెల్లిను ఆయన విరువడం అని ఎంత చక్కగా రాస్తున్నాడు. ఇంకా మనం చూస్తాం ఆ కింద, మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడం. ఒకవేళ వెలుగుతున్నటువంటి దీపం కొంచెంగా చిరుదీపంగా మార్చబడిపోతే ఇక ఇది ఎలగదు, దీనిలో నూనె అయిపోయింది, దీనిలో ఉన్నటువంటి సారం అయిపోయింది, ఇక ఇది పనికిరాదు అని దాన్ని పూర్తిగా ఆర్పివేసే విధంగా మనం ప్రయత్నం చేస్తాం తప్ప అది ఇంకా వెలిగించాలి, దానిలో ఉన్నటువంటి వెలుగుని ఇంకా మనం గొప్ప చేయాలి అనేటువంటి ఆలోచన రాదు. కారణం అది ఆరిపోవచ్చింది, దానిలో సారం లేదు, అది ఇక వెలగడానికి ఆస్కారమే లేదు. మనం క్రొత్త దీపాన్ని పెట్టుకోవాలి. కానీ ప్రభు అంటున్నారు, జనపనార వత్తిని మకమకలాడుచున్న దానిని నేను ఆర్పను, నేను ఇంకా వెలిగింప చేస్తాను, నేను జీవజ్యోతిని, నాతో ఉన్నవారిని నేను వెలుగులోనికి తీసుకువస్తాను, వారిని వెలిగించి అనేకులు ఎదుట సాక్షిగా నిలబెడతాను. మనల్ని ఆయన ఎప్పుడూ విరిగిపోనివ్వడు. ఒకవేళ ఆర్థికంగా విరుగుబడి ఉన్నా, కుటుంబ పరిస్థితుల్లో నలపబడి ఉన్నా, ఉద్యోగం లేక విసిగినా, వ్యాపారంలో నష్టాలు కలిగి వేసారిపోయినా, అందరూ విడిచి ఏకాకిగా చేసిన, ఒంటరివాడిగా చేసివేసిన, ఏకాకిగా మిగిల్చివేసిన, భర్త విడిచి వెళ్ళిపోయిన, బిడ్డలు త్రోసివేసిన, ఎవ్వరూ లేనిదానిగా నిన్ను నిలబెట్టిన ప్రభు అంటున్నారు, నేను నిన్ను విరువను, నేను నిన్ను ఆరిపోనివ్వను, నేను వెలిగింప చేస్తాను, నేను నీకు తోడుగా ఉన్నానని లోకం గుర్తించినట్లుగా చేస్తాను అని. కనుక మనము చేయవలసింది ఏమిటి? ఆయన విరువను అంటున్నాడు, ఆయన ఆర్పను అంటున్నాడు. ఎవరిని గూర్చి ఈ మాటలు రాయబడి ఉన్నవి? అందరిని గూర్చా? కానే కాదు. ఎవరైతే ఆయనను నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసిస్తారో వారిని గూర్చి. ఒక మాటలో చెప్పాలంటే నీతిమంతులను గురించి, మరొక మాటలో చెప్పాలంటే ఆయన స్వాస్యమును గురించి, ఇంకా సూటిగా చెప్పాలంటే ఆయన రక్తంలో కడుగబడిన వారిని గురించి, ఎవరైతే ఆయన రాజ్యం కొరకు కనిపెట్టుకుని ఉన్నారో వారిని గురించి స్పష్టంగా చెప్తున్నాడు ప్రభు. నేను నలిగిన రెల్లును విరువను, మకమకలాడుతున్నటువంటి జనపనార వత్తిని అర్పను అని. కనుక మనము నీతిమంతులుగా మార్చబడి ఆయనలో మనం ఆనందించినట్లయితే, ఆయన సన్నిధికి మనము చేరినట్లయితే, ఆయన స్వాస్యంగా మనం మార్చబడినట్లయితే, ఆయన రెక్కల నీడలో మనం భద్రపరచబడినట్లయితే, ఆయన హస్తపు నీడలోకి మనం పరిగెత్తుకుని వెళ్ళినట్లయితే ఆయన మనను కాపాడతాడు, విరుగనివ్వడం, ఆరిపోనివ్వడం, ప్రజ్వలింప చేస్తాడు, సజ్జునిగా నిలబెడతాడు, స్థిరమైన పునాదిగా మారుస్తాడు. మరియు ఆయన నలిగిన రెల్లును విరువడు, మరియు నలిగిన వారిని ఇంకా ఏం చేస్తాడు ఆయన అని మనం చూస్తే అనేకమైనటువంటి విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో కనపడుతూ ఉంటాయి. కొన్ని విషయాలు మీకు గుర్తు చేస్తాను. నలిగినటువంటి సందర్భంలో వారు ఎంతో దుఃఖములు మిగిలిపోతారు, జీవితాన్ని ముగిద్దాం అనేటువంటి ఆలోచనలు కూడా వాళ్ళు వెళ్తారు. అందుకే వాక్యం సెలవిస్తుంది సామెతల గ్రంథంలో, అసలు నలిగినటువంటి మనస్సు, విరిగినటువంటి మనస్సును ఎవరు సహించగలరు? ఆ విరిగిన నలిగిన మనస్సు ఎముకలను సైతం ఎండిపోచేస్తుంది. అవును, విరగబడినటువంటి ఆ మనస్సు, విరిగిపోయినటువంటి ఆ యొక్క హృదయం, నలపబడినటువంటి ఆ యొక్క స్థితి ఎండిపోయేలాగా చేస్తుంది, ఎముకలను సైతం విరుగునట్లుగా చేస్తుంది. ఆ ద్రోహము, ఆ శత్రుత్వము, ఆ కోపము, ఆ నష్టము, నమ్మించి మోసం చేసినటువంటి పరిస్థితి, వీటన్నిటిలో మనం విరుగుబడినప్పుడు ఆ పరిస్థితిలో ఎముకలు కూడా ఇరిగిపోయేంత పరిస్థితి కలిగి ఉంటామని వాక్యం సెలవిస్తుంది. అయితే ఇలా నలగబడి, ఇలా విరువబడి, ఇక ఆస్కారం లేదు మా జీవితం కట్టబడ్డానికి అనుకున్న వారికి ప్రభు ఏం చేస్తారు?
చూద్దాం ఆ విషయాన్ని. యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం చివరి మాట. నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంపచేయుటకును వినయము గలవారి యొద్దను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను. నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీంపచేయువాడు. నలిగిన వారికి ఉజ్జీవం ఎక్కడ నుండి వస్తుంది? మరెక్కడ నుండి రాదు. జీవితం మీద ఆశలన్నీ కోల్పోయిన వారికి ఉజ్జీవం ఎక్కడ నుండి వస్తుంది? ఎక్కడ నుండి రాదు. అన్ని కోణాల్లో అణగారిపోయి ఏ ఆశ లేని పరిస్థితిలో ఉజ్జీవం ఎక్కడ నుండి వస్తుంది? ఎక్కడ నుండి రాదు. ప్రభు అంటున్నారు, ఆ పరిస్థితిలో నీకు ఉజ్జీవం ఎక్కడ నుండి రాదు కదా, నేనే మిమ్మల్ని ఉజ్జీవింపచేస్తాను. మన ప్రభు మనలను ఉజ్జీవింపచేవాడు. ఇంకా నిరాశలోకి త్రోసివేసేవాడు కాదు. ఇక వీరు నలపబడి ఉన్నారు, విరవబడి ఉన్నారు, ఇక వీరు ఎదగలేరు కాబట్టి వారి ఇంటికి వెళ్ళడం కూడా అనవసరం, వారిని పరామర్శించడం కూడా వ్యర్థం, అసలు అటువంటి వారి ముఖాలు చూడడం కూడా అనవసరం, నిరుపయోగం అనుకున్న వారి ఎదుట మనలను ఉజ్జీవింపచేసి ఆయన సాక్షులుగా నిలబెడతాడు. ఎవరిని అనుకున్నా నేను తోడుగా ఉన్నాను, నేను నిన్ను ఉజ్జీవింపచేస్తాను. ఏ విషయాల్లో నలపబడి విరవబడి ఉజ్జీవం లేని వారుగా ఉన్నారు, నిరాశ నిస్పృహలు మిగిలిపోయారు, ఏకాకిగా ఒంటరిగా నిలిచి ఉన్నారు, ప్రభు అన్నారు, నేను నిన్ను ఉజ్జీవింపచేస్తాను. నీవు నీతిమంతుడిగా మార్చబడినట్లయితే, నీవు నా రక్తంలో కడగబడినట్లయితే, నా స్వాస్యంగా తీర్చిదిద్దబడినట్లయితే, నా చేత నీతిమంతుడిగా అంచబడినట్లయితే నేను ఉజ్జీవింపచేస్తాను. ఉజ్జీవం ఎక్కడి నుండి రాదు, ఆయన కలుగ చేస్తేనే. ఈ లోక సంబంధంగా అనేకమైనటువంటి ఉజ్జీవాలు రావచ్చు. మతాలను బట్టి, కులాలను బట్టి, జనాలను బట్టి, జాతిని బట్టి, రాజ్యాన్ని బట్టి, రాజ్యాంగాన్ని బట్టి అనేకమైన ఉజ్జీవాలు రావచ్చు. ఆ ఉజ్జీవాలు మనిషిని పతనానికి తీసుకెళ్తాయి తప్ప ఆశీర్వాదంలోకి తీసుకుని వెళ్ళవు. ప్రభు యొక్క ఉజ్జీవం మనను ఉన్నత స్థాయిలో నిలబడుతుంది, వర్ధిలింపచేస్తుంది, ఘనతాస్పదంగా మారుస్తుంది. ఒకప్పుడు వీరు నలపబడి విరోబడి ఆరిపోయిన వారుగా ఉన్నారే, వీరు ఈ స్థితికి ఏ విధంగా రాగలిగారు అంటే, ఆనాడు మనం చెప్తాం, నా ప్రభు నా ప్రక్క నుండి, నా కుడి ప్రక్క నుండి నన్ను ఉజ్జీవింపచేశాడు కాబట్టి నేను నేడు ఈ స్థితిలో ఉన్నాను. ఆనాడు మీరు నా ముఖం చూడడానికి కూడా ఇష్టం లేని వారిగా ఉన్నారు కదా, నా ప్రభు నాతో ఉండి నన్ను ఉజ్జీవింపచేసి ఈ స్థాయిలో నిలబెట్టాడు అని సాక్షి రీతిలో ఆయన మనలను నిలబెడతాడు. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 1వ వచనం మధ్యలో మాట. నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖక్రాంతులందరికీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైనటువంటి ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఇక్కడ ఈ ఆశీర్వాదకరమైనటువంటి వచనాలన్నీ మన కొరకే. ఎవరు వీరు? నలపబడిన వారు, నీతిమంతులై ఉండి నలపబడుతున్నవారు, విరువబడుతున్నవారు, సహించలేక లోపల కృంగిపోతున్నవారు. వారిని గురించి ప్రభు సెలవిస్తున్నారు, నేను ఆ హృదయం కలిగిన వారిని, ఆ స్థితిలో ఉన్న వారిని దృఢపరుస్తా, ఉజ్జీవింపచేసి దృఢపరుస్తా. ఆయన ఉజ్జీవింపచేయడం మట్టుకే కాదు కానీ ఆ స్థితిలో దృఢపరిచి స్థిరపరుస్తాడు. ఇక మరెవ్వరు కూడా కదిలించలేరు అన్న స్థాయిలో పునాది మీద కట్టబడినటువంటి మంచి గృహముగా, మంచి కట్టడముగా ఆయనే నిర్మించి శిల్పకారుడుగా ఆయన ఉండి రూపుదిద్దుతాడు. మరెవ్వరు కూడా దాన్ని కదిలించలేరు. ఈ వాక్యం ఉన్నటువంటి నా ప్రియ సహోదరులారా, నలిగిన మనలను అందరూ విసర్జించవచ్చు, కానీ ప్రభు అంటున్నారు, నేను నిన్ను దృఢపరుస్తానని. ఆయన ద్వారా మనం ఉజ్జీవాన్ని పొందుకొని ఆయన చేత దృఢపరచబడగలిగితే మరెవ్వరూ మనలను ఏమీ చేయలేరు. మనం చూసినట్లయితే ఎన్నో చరిత్ర ఆధారాలు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. యోసేపు అందరి చేత తృణీకరింపబడ్డాడు, ఎంతో నలపబడ్డాడు, ఎంతో విరవబడ్డాడు. ఇక వీడు పనికిరాడు అనుకున్నారు, అమ్మివేశారు. ఆరిపోయిద్ది దీపం అనుకున్నారు. కానీ ప్రభు ఆ యోసేపు నలపబడినటువంటి స్థితిని విరవలేదు. మకమకలాడుతున్నటువంటి తన జీవితాన్ని ఆయన ఆర్పలేదు. ఆయన యోసేపును ఉజ్జీవింపచేశాడు. నేను చెప్పిన ప్రతి దర్శనము నెరవేర్చబడి దినం రాబోతున్నది. నేను చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చబడడానికి దగ్గరలో ఉన్నది. ధైర్యం తెచ్చుకొని ఉజ్జీవింపచేశాడు. ఉజ్జీవింపచేసి యోసేపును
ఏదైతే చెప్పాడో ప్రభు ఆ స్థితిలో దృఢపరిచి స్థిరపరిచాడు. అప్పటి వరకు తృణీకరించిన వారందరూ యోసేపు ఎదుట సాగిలపడి నమస్కరించారు. మనలను ఆయన ఎప్పుడు విడిచిపెట్టడు, మనం ఉన్నటువంటి స్థితిలో మనల్ని ఆయన మర్చిపోవడం అన్న సంగతి ఈ చరిత్రను జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు ధైర్యం కలుగుతుంది. మరొక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ చరణం. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. విరిగి నలిగిన మనస్సు కలిగి అన్ని స్థితిగతుల్లో నలపబడి విరవబడిన వారికి ఎవరు దగ్గర నిలబడరు, అందరూ విడిచి వెళ్ళిపోతారు. కానీ ప్రభు అంటున్నారు, నేనే నీకు ఆసన్నుడను, నేను నీకు సమీపంగా ఉండువాడను, నేను నిన్ను రక్షిస్తాను, నేను నిన్ను నశింపచేయనివ్వను, నేను నిన్ను నరకములకు పోవునట్లుగా చెయ్యను, నేను నిన్ను రక్షించి నీ ప్రక్కన నిలబడి నీకు తోడుగా ఉంటాను. మనం ఉన్నటువంటి ఈ స్థితిలో ఆస్తి అంతస్తులు ఉన్నప్పుడు అందరూ తీపి పదార్థం యొద్దకు చీమలు వచ్చినట్లుగా ఎంతో బంధుత్వం, ఎంతో బలగం ఉంటుంది. కానీ అవన్నీ కోల్పోయినప్పుడు అందరూ అంత దూరం నిలబడతారు, అందనంత దూరంలో నిలబడతారు. ప్రభు అంటున్నారు, వారందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారు. ఈ పరిస్థితిలో నేను నిన్ను విడివాను, నేను ఆసన్నుడను, నీకు సహాయం చేయడానికి, నిన్ను నమ్మి నీకు తోడుగా నిలబడడానికి నీవు నమ్మిన నీ ప్రాణ స్నేహితులే నీకు దూరంగా నిలబడిపోయారా? నేను నీకు ఆసన్నుడను, నేను నీ ప్రక్కన నిలబడతాను, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు ఎవరూ లేకపోయినప్పటికీ నేను నీ ప్రక్క నుండి నిన్ను నడిపిస్తానని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాడు. ఎవరికి అంటే నలపబడిన వారికి, నలిగి విరవబడడానికి, ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నవారికి. ఇక మా జీవితంలో ఏమాత్రం ఆశలు లేవు, ఇక మా జీవితంలో ఆశ జ్యోతి అనేది లేదు అని, చీకటమయమైపోయింది, అంధకారమయమైపోయింది అని బాధల దుఃఖంలో మిగిలిపోయిన వారికి ప్రభు సెలవిస్తున్నారు, నేను ఆసన్నుడనై ఉండి మిమ్మల్ని రక్షిస్తాను, స్థిరపరుస్తాను, దృఢపరుస్తాను, ఉజ్జీవింపచేస్తాను అని. కనుక వాక్యం ఉంటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనకంటూ ఉన్న ఒకే ఒక్క ఏకైక దైవం మన రక్షకుడు. ఒకసారి ఒక వ్యక్తి శరీర బలహీనతతో కాలు చేతులు చచ్చుబడిన వాడిగా ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు 38 సంవత్సరాల నుండి. ప్రభు అతని యొద్దకు వెళ్ళి, నా సహోదరుడా, నా కుమారుడా, ఎందుకు నువ్వు ఒక్కడవే ఉన్నావు? అతను అంటాడు, నా పరిస్థితి ఎన్నుకోతగినదిగా ఉన్నదా? నేను ఎవరికన్నా ఉపయోగకరంగా ఉన్నానా? నా ద్వారా ఎవరికన్నా లబ్ధి దక్కుతుందా? నా వలన ఎవరికి ఉపయోగం లేదు కదయ్యా, అందుకే నేను ఒంటరిగా ఇలా మిగిలిపోయాను. ప్రభు అన్నారు, అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయారా? ఎవరు నీకు తోడు లేరా? అప్పుడప్పుడు వచ్చి కాస్త ఆహారం అన్న పెట్టేవాళ్ళు ఉన్నారా? ఎవరు లేరు ప్రభు. ఏం పర్వాలేదు, నేను నీకు ఆసన్నుడను. ఈ సమాజం అంతట్లో నీ యొద్దకి నేనే వచ్చాను. ఆసన్నుడై ఉన్న ప్రభు వెతుక్కుంటూ వస్తాడు. మన స్థితిని చూచి దృష్టి ఉంచి ఉజ్జీవింపజేసి బలపరిచి ధైర్యపరిచి స్థిరపరిచి రక్షించడానికి మన యొద్దకు ఆయనే ఆసన్నుడవుతాడు. వచ్చాడు, నీ పరుపు ఎత్తుకున్నాడు అన్నాడు. అతని నరాల్లో చచ్చుబడిపోయినటువంటి ప్రతి అవయవము సజీవమైనదై, జీవం పొందుకున్నదై, శక్తి కలిగినదై, బలం పొందుకున్నదై దేవుని ఎదుట సాక్షిగా నిలబడింది. అనేకులను ఆయన వైపు త్రిప్పడానికి ఒక సాక్షిగా నడవగలిగింది. నలిగిన వారిని అందరూ విడిచిపెట్టారు, ఆరిపోతున్న వారిని ఎందుకు పనికిరాడు అని ప్రక్కన పెట్టారు. కానీ ప్రభు వారి యొద్దకే వెతుక్కుంటూ వెళ్ళి వారిని ఆదరించాడు, వారికి ఆసన్నుడై వారిని రక్షించాడు. నేటి వాక్యం ఉంటున్నటువంటి మీ జీవితంలో కూడా ఆయనే ఆసన్నుడై వచ్చి పడినటువంటి గుంట నుండి పైకి లేవనెత్తి రక్షించగలిగినటువంటి సమర్థుడు. కారణం, ఆయన నలిగిన రెల్లును విరుచువాడు కాదు, మకమక్కలాడుతున్నటువంటి జనపనార ఒత్తిని ఆర్పివేసేవాడు కానే కాదు. ఆయనను గూర్చి వ్రాయబడినటువంటి మాట యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆయన నిజమైన వెలుగు, ఆయన వెలుగు కనుక ఆయనతో ఉన్న వారందరినీ ఆయన వెలిగిస్తాడు. ఆయన వద్దకు ఎవరైతే వస్తారో వారిని ఆయన వెలిగించి ప్రపంచ నలుమూలలా వారిని సాక్షులుగా నిలబెడతాడు. కారణం, ఆయన నిజమైన వెలుగు, ఆయన మాత్రమే వెలుగై ఉన్నవాడు. ఈ సాధారణమైనటువంటి ఆయన సృష్టిలో భాగమైనటువంటి సూర్యుడే ప్రపంచమంతటికి వెలుగునిచ్చేటువంటి గొప్ప ప్రకాశవంతమైనటువంటి జ్యోతిగా ఉంటే, దానిని సృజించిన సృష్టికర్త అయినటువంటి ప్రభు నిజమైన వెలుగు. ఈ సూర్యుడు మహావేంద్రంతో లయమైపోతాడు, కానీ ఆ సృష్టించినటువంటి ప్రభు
తేజోమయుడిగా మహామహిమతో తరతరములకు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన వెలుగులో సమస్త పాపములు మనకు కనబడుతూ ఉంటాయి. దాన్ని మనం సరిచేసుకోవాలి. ఆయన నిజమైన వెలుగుగా వెలిగించేవాడు, ఆయన నిజమైనటువంటి సహాయకుడిగా మనలను విరువక నడిపించేవాడు, ఉజ్జీవింపచేవాడు, దృఢపరచేవాడు. కనుక మనము ఆయన చెంతకు చేరినట్లయితే ఈ వాగ్దానం మన పట్ల 100% నెరవేరుస్తారు. ఒకరి గురించి గొప్ప చెప్పుకుంటూ ముందుకు సాగిపోవడానికి సమయం కాదు, కానీ ఆయనను గురించి ప్రకటించడానికి ప్రభు ఇచ్చినటువంటి సమయంలో ఆయనను గొప్ప చేయడం మన యొక్క బాధ్యత. నాకు ఇవ్వబడినటువంటి సమయంలో ఆయనను మహిమపరచడం నాకు ఇవ్వబడినటువంటి బాధ్యత. దానిని బట్టి ఆయన గొప్పతనాన్ని ప్రకటించడానికి మీ ఎదుట నేను నిలబడి ఉన్నాను. ఆయన శక్తి సామర్థ్యతను ప్రకటించడానికి నేడు మీ ఎదుట నిలబడి ఉన్నాను. ప్రభువు చెప్తున్నారు, నేను నలిగిన రెల్లును విడవను, మకమకలాడుతున్నటువంటి వత్తిని ఆర్పను, నేను వెలిగింపచేస్తాను, ఉజ్జీవింపచేస్తాను, స్థిరపరుస్తాను, దృఢపరుస్తాను, సాక్షిగా నిలబెడతాను అని. కనుక అట్టి విధంగా మనం ఆయన ఎద్దుకు చేరదాం, ఆయన సన్నిధికి చేరదాం, ప్రార్థిస్తాం, పాప క్షమాపణ పొందుకొని మారు మనసును పొందుకుందాం, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆయన స్వరూపులకు మార్చబడదాం. ఆయన లేఖనాన్ని ధ్యానిస్తూ వెలుగులో మనం నడుస్తూ సత్య మార్గంలో నడుస్తూ నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడదాం. ఈ దేవుని మాటల ప్రతి వాని హృదయంలో నీటికట్టి ఫలింపు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలలు వంచి కనులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం గల తండ్రి, నా ప్రభువా, ఈ వాక్యం ప్రతి వారిని మీ నిండాలుగా దీవించండి. నీవు నిజమైన వెలుగుగా ఉండి ఎవరిని నలిగిన వారిని విడవక, ఆరిపోతున్నటువంటి దీపాన్ని ఆర్పివేయక, ఇంకనూ వెలిగింపు చేయవాడుగా, ఇంకనూ స్థిరపరచు దృఢపరచువాడుగా మీరు మాకు ప్రత్యక్షమైనందుకు నీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారిని ఏ విషయంలో నలిగి ఉన్నారో, ఏ విషయంలో నిరాశ నిస్పృహలో ఉన్నారో వారిని ఆదరించండి, ధైర్యపరచండి, స్థిరపరచండి, వెలిగించండి, నీ సాక్ష్యాన్ని నిలబెట్టండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కరు నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యానికి సిద్ధపరచండి. ఇంక టీవీ పరిచయాన్ని కూడా దీవించండి. నానాటికి వృద్ధిని నింపచేయండి. ఈ పరిచయ కొరకు మీరు నిలబెట్టుకున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించి సహాయం అనుగ్రహించి నలుదిక్కుల ఈ పరిచయం విస్తరించినట్టుగా మీరు దీవించమని ఆశీర్వదించమని నీకే మహిమ కంట ప్రభావాలు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.